హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో మనం పాలకూర సీడ్స్ నాటుకుందాము. సో అవి నేనైతే చాలాసార్లు మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ నుంచి వేస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా సరిగా పెరగడం లేదు ఈ పాలకూర గింజలు. ఈసారైనా సరిగా పెరుగుతాయో లేదో చూద్దాము. మాకు మా పిల్లలకు అయితే పాలకూర అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలంటారు కాబట్టి వీక్లీ 2 టైమ్స్ అయినా నేను మా పిల్లలకు పాలకూర అయితే చేసి పెడతాను. మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం పాలకూర అంటే. వాళ్ళ కోసమైనా నేను ఇంట్లో పెంచాలి ఎలాగైనా పాలకూర అని చెప్పేసి నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ వేస్తున్నాను కానీ సరిగా పెరగడం లేదు. మొక్కలు అయితే వస్తాయి కానీ కొన్ని రోజులకైతే అది ఎన్ని వాడిపోయినట్టు అలా అవుతూ ఉంటాయి, మొక్కలు ఎండిపోతాయి అన్నమాట పాలకూర మొక్కలు. సో ఈసారైనా కూడా కొంచెం బాగా పెరగాలని వేస్తున్నాను. ఏం పెరిగిద్దో ఏమో చూడాలి మరి. ఫస్ట్ అయితే మనం ఇలా పాదులు తీసుకున్నాను నేను ఈసారి. ఎప్పుడైనా నేను డ్రమ్స్లలో వేసేది, కానీ ఈసారి నేలపైన వేస్తున్నాను. సో ఇలా పాదులు తీసుకొని నేనైతే ఒక 4 పాదులు అయితే చేస్తున్నాను చిన్నగా. ఒక చిన్న మడిలాగా అనమాట. సాళ్ళు అంటారు కదా, పత్తి గింజలు పెట్టడానికి సాళ్ళు తీస్తారు చూడు, అలానే నేను కూడా ఒక 4 సాళ్ళలాగా చేశాను. 4 పాదులు చేసుకున్న తర్వాత అందులో కొంచెం మట్టి అనేది పక్కకు అనేసి గింజలు అయితే పెడుతున్నాను. గింజలు వేసి మనం పైగా కొంచెం మట్టి అనేది గింజలు మనకు కనిపించకుండా కొంచెం మట్టి చల్లుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మాకు రాత్రి వర్షం పడింది, బాగా వర్షం పడింది. ఇప్పుడు కూడా చినుకులు వస్తూనే ఉన్నాయి. ఓసారి వర్షం పడుతుంది, ఓసారి ఎండ కొడుతుంది. వర్షం వస్తూనే ఉంది కాబట్టి నేను మరీ ఎక్కువగా వాటర్ అయితే ఏమి యాడ్ చేయడం లేదు. సో పాలకూర గింజలు అయితే కొంచెం ఒత్తుగా కాకుండా కొంచెం పల్చగా చల్లుకుంటున్నాను, అంటే ఒకదానికొకటి అంటుకోకుండా గింజలు కొంచెం పల్చగానే ఉండేలాగా చేస్తున్నాను. మా ఇంట్లో కోళ్ళు కూడా ఉన్నాయండో. ఈ కోళ్ళు కూడా కొంచెం చెట్లను ఉంచడం లేదు. మొక్కలు పెరుగుతున్నాయి కానీ కోళ్ళు తినేయడం వల్ల కొంచెం చనిపోతున్నాయి, కొన్ని అవి తినేస్తున్నాయి అన్నమాట. ఈసారి అయితే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఊరికే బయట కొనాలంటే ఏం కొంటామండి, అందుకని మన ఇంట్లో ప్లేస్ ఉంది కాబట్టి ఖాళీ ప్లేస్లో మొక్కలు వేసుకుంటే పోయేది ఏం లేదు కదా అన్నట్టు. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, ట్రై చేస్తాను, కానీ మ్యాక్సిమం కొన్ని పెరుగుతాయి కొన్ని పెరగవు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు గింజలు వేసుకున్నాను, అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే వీడియోస్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. నాకు సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం రాకపోతే కొంచెం ఏమనుకోకండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూడండి. థ్యాంక్ యూ.